ఓం 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 గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. వాస్తవ్. మనం క్యాంతారిస్ చదువుకుంటున్నాము. దాంట్లో లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్. దిస్ పేషెంట్ ఇక్కడ this patient enters into a state of prostration, is pallid, has Hippocratic countenance and dies. అంటే అంటే ఆ ఎరప్షన్స్ ఎరిసిపలటస్ కండిషన్స్ గురించి చెప్తూ ఇక్కడ చెప్తున్నారు. ఆ పేషెంట్ లాస్ట్ కి ఎటువంటి స్థితిలోకి వెళ్తాడు? క్యాంతారిస్ పేషెంట్ అంటే ప్రోస్ట్రేషన్ అంటే నిస్త్రాణం అయిపోయి పాలిపోయినట్టు అయిపోయి మొహం హిపోక్రటిక్ కౌంటెనెన్స్ అంటే ప్రేత కళ కనపడుతూ ఉంటుంది. లాస్ట్ చనిపోతాడు అనమాట. అది అదంతా కూడా మనకి ఏం చెప్పారు? క్యాంతారిస్ టైం ఇవ్వడు. మామూలుగా ఆ ఈ కండిషన్ కి రావడానికి కొంత కోర్స్ ఆఫ్ టైం ఉంటుంది కదా, అది ఇవ్వడు అని చెప్తున్నారు. మనం ఈ డ్రగ్స్ చదువుకునేది ఎందుకంటే వాడు టైం ఇవ్వడు. మనం హ్యాపీగా దాన్ని ఏమంటారు రిపటరైజేషన్ ఆ బుక్స్ తీసేటప్పుడు పేషెంట్ వెళ్ళిపోతాడు. అందుకని మనకు ముందే నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇట్ కరెస్పాండ్స్ టు ది లోయెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ డిసీజ్, ఈవెన్ గ్యాంగ్రీన్ అండ్ వైలెంట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బోవెల్స్, బ్లాడర్, బ్రెయిన్, స్పైన్ అండ్ లంగ్స్, షింకింగ్ అండ్ హిపోక్రటిక్ కాంటినెన్స్. ఇంకా ఎలా ఉంటుంది? ఇట్ కరెస్పాండ్స్ టు ది లోవెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ డిసీజ్ అంటే ఏంటి? లోవెస్ట్ ఫార్మ్స్ అంటే లోవర్ డిసీజెస్ అని కాదు, బాగా సివియర్ గా అయిపోయినటువంటి వ్యాధులు అంటే గ్యాంగ్రీను, విపరీతమైన ఇన్ఫ్లమేషన్ అన్నటువంటి బోవెల్స్ లో కానీ, బ్లాడరు, బ్రెయిన్ లో, స్పైన్, లంగ్స్ వీటిల్లో విపరీతమైన ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి కేసెస్. ఎలా అంటే పేషెంట్ ఉన్న కొద్దీ సింక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా ప్రేతకళ కనపడుతూ ఉంటుంది, ఇంకా చనిపోతారని మనకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు పనిచేస్తుంది ఇండికేట్ అయితే వేస్తే. ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లంగ్స్, గ్యాంగ్రీనస్ టైప్ prostration and lung that is affected burns like fire, and immediately he expectorates cadaverous smelling expectoration, thin, bloody, watery. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లంగ్స్, ఊపిరితిత్తుల్లో ఆ ఇన్ఫ్లమేషన్ ఎలా ఉంటుందంటే గ్యాంగ్రీనస్ టైప్ గా ఉంటుంది. అంటే గ్యాంగ్రీన్, లంగ్స్ గ్యాంగ్రీన్ వచ్చినప్పుడు ఎలా అయిపోతుంది అలా అంత బర్నింగ్ ఉంటుంది. ఇంకా లోపల మంట పెట్టినట్టుగా బర్నింగ్ ఉంటుంది. వెంటనే ఆ ఫ్లమ్ వామిటింగ్ చేసుకుంటే అది ఎలా ఉంటుంది? ఫ్లమ్ ఊసినప్పుడు అది ఒక శవం వాసన వస్తుంది అనమాట. అది అంటే లోపల కుళ్ళిపోయింది బయటికి అలా వచ్చినప్పుడు. ఇంకా పల్చగా రక్తంతో కూడి నీళ్ళతో కూడి ఉంటుంది అనమాట. ఇట్ హ్యాస్ కమ్ ఆన్ ఇన్ అస్టానిషింగ్లీ ర్యాపిడ్ మేనర్ అండ్ ఇన్ ఎ లిటిల్ వైల్ హీ విల్ డై. అంటే ఇలాగా వాడు ఫ్లమ్ వామిట్ చేసుకుంటాడు, బయటకు ఊసేస్తాడు, అది ఆ కడావరస్ స్మెల్ వస్తుంది. మనం ఆశ్చర్యపరిచేలాగా ఫాస్ట్ గా అది బయటికి రావడం, ఇప్పుడు చచ్చిపోవడం జరుగుతుంది అనమాట. సో మనం ఆ ముందే ఇది గ్రహించాలి, ఆవిడ ఏం డ్రగ్ లో ఉన్నాడు. ద నోస్ ఈస్ కంట్రాక్టెడ్, దెర్ ఈస్ ద హిపోక్రటిక్ కౌంటెనెన్స్ అండ్ యూరిన్ ఈస్ సప్రెస్డ్. అదనమాట. ఐ రిమెంబర్ వన్ పేషెంట్ హూ హ్యాడ్ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఏ ప్రొలాంగ్డ్ డ్రంక్. అంటే చాన్నాళ్ళుగా అతను తాగుతున్నటువంటి ఒక పేషెంట్ గుర్తొస్తున్నాడని చెప్తున్నాడు. ఐ లెఫ్ట్ ద పేషెంట్ ఇన్ ద ఈవినింగ్ ఇన్ జస్ట్ సచ్ ఏ స్టేట్ యాజ్ ఐ హ్యావ్ డిస్క్రైబ్డ్. అంటే ఒక పేషెంట్ ని తను సాయంత్రం కూడా ఎలా చూసారంటే
పైన డిస్క్రైబ్ చేసినట్టుగా అదే ఆ హిపోక్రటిక్ కౌంటెనెన్స్ వీటన్నిటితో చూశారు అతను. He was drooling a bloody saliva from his mouth and he was dying. అంటే అతను ఎలా ఉన్నాడు చూడటానికి, నోట్లో నుంచి డ్రూలింగ్ అంటే ఆ సెలైవా అనేది అన్కంట్రోలబుల్, అంటే కంట్రోల్లో లేనట్టుగా సొంగ కారుతున్నట్టుగా సెలైవా కారుతుంది. అది ఎలాంటి సెలైవా అయి ఉంటుందని చెప్తున్నారు? బ్లడీ సెలైవా, బ్లడ్ తో కూడి ఇంకా చావడానికి రెడీ అయిపోతున్నాడు. He had this condition come on in one night from being nearly frozen in a trunk. ఒక రాత్రిలో జరిగింది చేంజ్ అంతా, ఈవినింగ్ చూస్తున్నానికి మార్నింగ్ చూస్తున్నానికి. అదే అని చెప్పారు. It would be cantheris or death before morning. But by morning he was expectorating a rusty sputum and went on to good recovery. మామూలుగా అయితే అతను మార్నింగ్ కి చనిపోయి ఉండాల్సింది, ఈయన క్యాంథరిస్ వేయడం వల్ల ఆ రస్టీ స్ఫుటం, అదే ఇందాక చెప్పినట్టుగా ఆ స్ఫుటం ఫ్లమ్ వచ్చి చనిపోయి ఉండాల్సింది. క్యాంథరిస్ వల్ల మంచి రికవరీ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఆర్సెనిక్ హ్యాస్ ద బర్నింగ్ ఇన్ ద లంగ్స్ అండ్ హీ స్పిట్స్ అప్ బ్లాక్ స్ఫుటం. Pneumonia signs are present with the restlessness and anxiety and other symptoms of arsenic, and arsenic will stop it at once. ఆర్సెనిక్ ఆల్బంలో కూడా ఊపిరితిత్తుల్లో మంట అనేది ఉంటుంది. స్పిట్ చేస్తే అంటే ఊస్తే ఫ్లమ్ అనేది బ్లాక్ గా ఉంటుంది, నిమోనియా సిమ్టమ్స్ కనబడతాయి. దీంతో పాటు ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ కదా, ఫిజికల్ సిమ్టమ్స్. దీంతో పాటు రెస్ట్లెస్నెస్ అండ్ యాంగ్జైటీ ఉండాలి. ఇంకా ఆర్సెనిక్ కి సంబంధించి ఉంటే వేస్తే ఒక్కసారిగా ఆపేస్తాయి ఆ సిమ్టమ్స్ అన్నింటి మంచి రిలీఫ్ వస్తుంది. దీస్ వైలెంట్ రెమెడీస్ ఆర్ నీడెడ్ ఇన్ దోస్ కేసెస్ దట్ విల్ డై. ఎవరైతే చనిపోతున్నారో అటువంటి వాటిలో ఈ డ్రగ్స్ బాగా పనిచేస్తాయి వేసినప్పుడు, ఇండికేట్ అయినప్పుడు వేస్తే. బర్నింగ్ ఇన్ ది థ్రోట్ అంటే నేను అనుకునేదాన్ని మంట పెట్టినట్టుందని, ఏదో బొగ్గులు కాలిస్తే లోపల ఉన్నట్టు ఉంటుందని, ఎండలో ఎండలో కారం పోసినట్టు ఉంటుందని ఏదో చెప్తారా అనుకునేదాన్ని. అంటే 10th చదువుకునేటప్పుడు కాలేజ్ డేస్ లో ఇవన్నీ ఎలా చెప్తారు వీళ్ళు ఏమో రాసేసారు అని పేషెంట్స్ నిజంగా అలా డిస్క్రైబ్ చేస్తారు. మనకు డిస్క్రైబ్ చేసినప్పుడు తెలుస్తుంది వాడు ఎంత వివరంగా చెప్తున్నాడు. ఐ రిమెంబర్ వన్ బర్నింగ్ ఇన్ ది థ్రోట్, గ్రేట్ థర్స్ట్ విత్ బర్నింగ్ ఇన్ ది థ్రోట్ అండ్ స్టమక్. ఇంకా గొంతులో మంట ఉంటుంది, విపరీతమైన దాహం ఉంటుంది, మంటతో గొంతులోను కడుపులోను మంటతో కూడి. థర్స్ట్ విత్ అవర్షన్ టు ఆల్ ఫ్లూయిడ్స్, దట్ ఈస్ ద క్రేవింగ్ ఆఫ్ ద మౌత్ అండ్ థ్రోట్ ఆర్ యాంటాగనైజ్డ్ బై ది మెంటల్ స్టేట్. చూసారా, థర్స్ట్ విత్ దాహం ఉంటుంది, విపరీతమైన దాహం ఉంటుంది, నోటి వరకే అది. విత్ అవర్షన్ టు ఆల్ ఫ్లూయిడ్స్, ఏ ఫ్లూయిడ్ వాడికి తీసుకోవాలనిపించదు. అంటే ఇక్కడ మెంటల్ సిమ్టమ్, ఈ థ్రోట్ సిమ్టమ్స్, మౌత్ అండ్ థ్రోట్ ఆర్ యాంటాగనైజ్డ్, పరస్పర విరుద్ధంగా ఉంటాయి. దాహం వేస్తే ఏంటి, దాహం అనేది నోటికి వేస్తుందా? కాదు కదా, మైండ్కి వేస్తుంది కదా. దాహం వేస్తుంది అని మెసేజ్ నెక్స్ట్ చదువుకోబోయే నర్వస్ సిస్టమ్ చెప్తాం. దాహం వేస్తుంది ఇక్కడ అని మెసేజ్ పైకి పంపిస్తుంది, సెన్సరీ నర్వస్ కి, బ్రెయిన్ కి తీసుకెళ్తాయి. అయితే వాటర్ తాగాలి అంటే థర్స్ట్ సెంటర్ ఉంటుంది కదా, దాన్ని స్టిమ్యులేట్ చేసి అప్పుడు మనకి తాగాలనిపించడం, తాగడం ఉంటుంది. అంటే ఆ మెంటల్ స్టేట్ దాహం వేస్తుంది అనేది ఈ థ్రోట్ మౌత్ కి విరుద్ధంగా ఉంటాయి. దాహం వేసినప్పుడు తాగాలి కదా, వీడి తాగబుద్ధి అవ్వదు, ఏ ఫ్లూయిడ్ తాగబుద్ధి అవ్వదు, అది ఆపోజిట్ గా ఉంటాయి. ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. థర్స్ట్ ఇన్ ద థ్రోట్ అండ్ ఎవర్షన్ టు వాటర్ ఇన్ ద మైండ్. చూసారా, దాహం ఏమో గొంతులో దాహం వేసేస్తూ ఉంటుంది, బాగా దాహం వేసేయాలి కానీ తాగాలనిపించదు అనమాట, వాటర్ తాగాలనిపించదు, మైండ్ కి సంబంధించింది. వైలెంట్ బర్నింగ్ ఇన్ ది స్టమక్, పైలోరస్ అబ్డమెన్, విపరీతమైన మంట ఉంటుంది కడుపులో. పైలోరస్ అంటే ఎండ్ ఆఫ్ ద స్టమక్, అక్కడ మంట, అబ్డమెన్ కడుపులో కూడా ఉంటుంది. అంటే ఒక ఎండ్లో ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ఉంటుంది కదా స్టమక్ కి, ఇంకోవైపు పైలోరిక్ ఇంటెస్టైన్స్ కిను స్టమక్ కి మధ్యలో పైలోరస్, అక్కడ కూడా మంట ఉంటుంది. ద అబ్డమెన్ ఈజ్ స్వోలెన్ అండ్ ఇంపానటిక్, లాన్సినేటింగ్ పెయిన్స్,
కట్టింగ్ అండ్ స్టాబింగ్ అంటే పొట్ట అంతా కూడా వాచిపోయి టింపానిటిక్ లోపలంతా గాలితో నిండిపోయినట్టుగా ఉంటుందన్నమాట. ఇంకా లాన్సినేటింగ్ చీలుస్తున్నట్టుగా ఆ పెయిన్ షార్ప్ గా కట్టింగ్, స్టాబింగ్ అంటే పొడుస్తున్నట్టుగా పెయిన్ ఉంటుందన్నమాట. ఇది చాలా సార్లు చెప్పారు లాన్సినేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ద సేమ్ వాటరీ బ్లడీ ఫ్లూయిడ్ ఫ్రమ్ ది ఐస్. ఈ విధంగా కళ్ళ నుంచి వచ్చేటువంటి డిశ్చార్జ్ కూడా ఎలా ఉంటుందని చెప్పారు? బ్లడీగా ఉంటుంది. బ్లడ్ తో కూడి ఉంటుంది అనమాట వాటర్ కళ్ళ నుంచి వచ్చేది. నెక్స్ట్ అండ్ వేర్ ఎవర్ దిస్ వాటరీ ఫ్లూయిడ్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ది స్కిన్ ఇట్ బర్న్స్ అండ్ ఎక్స్కోరియేట్స్. ఈ కంటి నుంచి ఏదైతే ఫ్లూయిడ్ వస్తుందో అది స్కిన్ మీద ఇలా కారుతుంది కదా, చెంప మీద నీళ్లు కారుతాయి కదా కన్నీళ్ళు, అది ఎక్కడైతే అంటుకుంటుందో అక్కడంతా కూడా ఒరిసిపోయి విపరీతమైన మంట ఉంటుంది అనమాట. అంటే అంతది ఎసిడిక్ గా ఉంటుంది అది. బ్లడీ యూరిన్, యూరిన్ కూడా అలాగే ఉంటుంది రక్తంతో కూడి. డిజైర్ ఫర్ స్టూల్ వైల్ యూరినేటింగ్. యూరిన్ పాస్ చేసేటప్పుడు వాళ్ళకి మోషన్కి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది, మోషన్ సెన్సేషన్ వస్తుంది. The patient will sit on the commode with violent tenesmus to pass urine and stool. Feels that if he could only pass a few more drops of urine or a little more bloody stool, he would get relief, but no relief comes. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పేషెంట్ మోషన్ కానీ యూరిన్ కానీ వెళ్ళాలని చెప్పేసి వెళ్ళి కమోడ్ మీద కూర్చుంటాడు విపరీతమైన నొప్పితో, టెనిస్మస్ అయ్యో అంత నొప్పితో కూడా ఆ యూరిన్ పాస్ చేద్దాము, స్టూల్ కొంచెం పాస్ చేద్దాం, కొన్ని డ్రాప్స్ అన్నా వస్తాయి, కొంచెం మోషన్ అన్నా అవుతుంది, బ్లడ్ తో కూడిందైనా కానీ అప్పుడు మనకు కొంచెం రిలీఫ్ వస్తుంది పెయిన్ నుంచి అన్నట్టుగా ఉంటుంది వాడి మైండ్ లో. కానీ అది పాస్ చేసేప్పుడు రిలీఫ్ అయితే ఏముండదు. ఆల్ ద పార్ట్స్ ఆర్ ఇన్ఫ్లేమ్డ్ అండ్ ఆన్ ఫైర్. పార్ట్స్ అన్ని కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చి ఉంటుంది, మంటతో కూడి ఉంటుంది, ఫైర్ పెట్టినట్టు అక్కడ. టెనిస్మస్ అండ్ అర్జింగ్ నాట్ ఓన్లీ వెన్ బ్లాడర్ ఈజ్ ఎంప్టీ. ఆ నొప్పి మోషన్కి వెళ్ళాలనే సెన్సేషన్ నాట్ ఓన్లీ వెన్ ద బ్లాడర్ ఈజ్ ఎంప్టీ, అంటే బ్లాడర్ ఎంప్టీగా ఉన్నప్పుడే అలా ఉండడం కాకుండా ఎప్పుడు ఉంటుంది. బట్ ఆఫెన్ వెన్ ద బ్లాడర్ ఈజ్ ఫుల్. బ్లాడర్ ఫుల్ గా ఉన్నా వాడికి అర్జింగ్ ఉంటుంది, బ్లాడర్ లో ఖాళీగా ఉన్నా వాడికి ఆ పెయిన్ అది కామన్ గా ఉంటుంది. రిటెన్షన్ ఆఫ్ యూరిన్ passes none or only a drop or two. అంటే యూరిన్ రిటెన్షన్ ఉంటుంది, ఇంకా అంటే అవదనమాట యూరిన్, ఇంకా అసలు అవ్వకపోవటం కానీ లేదా ఒకటో రెండో చుక్కలు పట్టడం కానీ ఉంటుంది యూరిన్. వైలెంట్ టెనిస్మస్ ఆఫ్ ద బ్లాడర్. ఆ మూత్రాశయం దగ్గర విపరీతమైన పెయిన్ ఉంటుంది అనమాట, భరించలేనంత పెయిన్ ఉంటుంది. అండ్ యాంగ్జియస్ స్టేట్ అండ్ ఫ్రెంజీ కమ్ ఆన్. వాడికి ఇంకెలా అనిపిస్తుందంటే వాడికి చాలా ఆందోళనగా ఉంటుంది అనమాట. ఆ నొప్పికి ఆ మంటకి వాళ్ళు తాళలేక ఇంకా ఒక ఉన్మాద స్థితికి వెళ్ళిపోతారు, వాళ్ళ ఆవేశాత్మకంగా అయిపోతారు అనమాట. అది దేని వల్ల మెంటల్ స్టేట్, అది వాడి నేచర్ కాదు, అది ఫిజికల్ లెవెల్లో ఆ ఎగనైజింగ్ పెయిన్ ఉండటం వల్ల వాడు అలా మైండ్ అలా అయిపోతుంది. మనం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. పాస్ violent cutting pains with tenesmus, lancinating, stabbing like knives in neck of the bladder. ఆ మూత్రాశయం నెక్ దగ్గర వాడికి కత్తులతో పొడుస్తున్నట్టు, చీలిస్తున్నట్టు, అలా సివియర్ కట్ చేస్తున్నట్టుగా పెయిన్స్ ఉంటాయి. పెయిన్స్ షూట్ ఆఫ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. పెయిన్స్ రకరకాల డైరెక్షన్స్ లో వెళ్తున్నట్టు పెయిన్, అంటే అంతలా పెయిన్ ఉంటుంది అనమాట, పొడుస్తున్నట్టుగా అలా ఉంటుంది. వైలెంట్ పెయిన్స్ విత్ ఫ్రీక్వెంట్ అర్జింగ్. విపరీతమైన నొప్పులు మాటకి యూరిన్ వెళ్ళాలనే సెన్సేషన్ తో ఉంటుంది, యూరిన్ కానీ మోషన్ కానీ. కాన్స్టెంట్ టెనిస్మస్, ఎప్పుడు కంటిన్యూస్ గా పెయిన్ ఉంటుంది. అండ్ యాంగ్జియస్ స్టేట్ అండ్ ఫ్రెంజీ కమ్ ఆన్. ఈ పెయిన్ వల్ల ఏమవుతుంది, ఆందోళన అనేది వచ్చేస్తుంది, ఆ ఉన్మాద స్థితి వచ్చేస్తుంది. మోస్ట్ వైలెంట్ సఫరింగ్ అండ్ హీ హాజ్ అర్జింగ్ టు పాస్ యూరిన్ అండ్ స్టూల్ విత్ సెక్షువల్ ఎరిథిజం టాంటలైజింగ్ ఇన్ ద ఎక్స్ట్రీమ్. ఈ విపరీతమైన ఈ సఫరింగ్ తో ఏంటి, వాడికి మాటకి యూరిన్ పాస్ చేయాలి, మోషన్ పాస్ చేయాలి అనే దాంతో పాటు,
ఈ సెక్షువల్ థాట్స్ కూడా ఎక్కువగా వస్తాయి అన్నమాట. వచ్చి మనకి టాంటలైజింగ్ ఇన్ ది ఎక్స్‌ట్రీమ్, అది ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి వెళ్ళిపోతుందన్నమాట. అందుకనే వాళ్ళు ఆషా చెప్పిన కేస్‌లో ఆవిడ పాపం ఆ బట్టలు అవి తీసేసుకొని తిరిగేస్తూ ఉంటారని చెప్పారు గదా! అలా. అది చూసి మనం హయోసామసో ఇంకోటో వేయకూడదు. అసలు ఈ దేని వలన అలా అయిందనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోకపోతే మనం డ్రగ్ ఈజీగా మిస్ అయిపోతాం. నేను ప్రతిసారి చెప్తున్నది అదే. ఎందుకంటే నేను అలా చిన్న ఒక లైన్ తేడాలో మన డ్రగ్ మారిపోవడం, పిక్చర్ మారిపోవడమే నేను చాలా కేసెస్ చూసాను. నా ప్రాక్టీస్‌లో బుజ్జి గారి దగ్గర. The whole urinary organs and genitalia are in a state of inflammation and gangrene. అంటే ఆ యూరినరీ ఆర్గాన్స్ మొత్తము కూడా జెనిటేలియా మర్మావయవాలు గాని ఇన్ని కూడా విపరీతమైన ఇన్ఫెక్షువస్ కండిషన్స్‌లో ఉండి గ్యాంగ్రీనస్ కండిషన్‌లోకి వెళ్ళిపోయేట్టుగా ఉంటాయి. బర్నింగ్ వెన్ యూరినేటింగ్ మంటగా ఉంటుంది యూరిన్ పాస్ చేసేటప్పుడు. దిస్ బ్లడీ యూరిన్ బర్న్స్ లైక్ ఎ ఫైర్ ఇన్ ద బ్లాడర్ అండ్ అబౌట్ ది జెనిటల్స్. ఈ మర్మావయవాలు గాని, మూత్రాశయం దగ్గర గాని రక్తంతో కూడిన యూరిన్ అవుతూ లోపల నిప్పు పెడితే ఎలా ఉంటుంది? అలా ఉంటుందన్నమాట మంట. రిటెన్షన్ ఆర్ సప్రెషన్ ఆఫ్ యూరిన్. యూరిన్ ఆగిపోవడం, సప్రెస్ చేయబడటం గాని. ఇట్ ఈస్ రేర్ that one suffering from gonorrhea has this violent inflammation with burning and tenesmus of the bladder and rectum, but in such a case that this remedy is indicated. రేర్ గా ఏంటంటే గనోరియా వలన ఈ ఇన్ఫ్లమేటరీ కండిషన్ మంట, నొప్పి బ్లాడర్ రెక్టంలో ఉండి ఇండికేట్ అయితే వేస్తే పనిచేస్తుంది. ద ఇంటెన్సిటీ అండ్ ర్యాపిడిటీ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ రెమెడీ. ఇక మనం ఈ డ్రగ్‌లో మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏంటంటే సివియారిటీ ఆఫ్ ద ఇంటెన్సిటీ తీవ్రత. వ్యాధి తీవ్రత, సఫరింగ్ ఎంత ఉంటుందో, ఆ జబ్బు ముందుకు వెళ్ళిపోవటం కూడా ప్రోగ్రెస్ కూడా అంత ఫాస్ట్‌గా ఉంటుంది. అది మనకి మెయిన్ కీ పాయింట్ అది. ఇట్ బ్రింగ్స్ ఆన్ పెయిన్ అండ్ ఎక్సైట్‌మెంట్ ఫౌండ్ ఇన్ నో అదర్ రెమెడీ. అంటే ఆ నొప్పి దాని వలన వచ్చినటువంటి ఆ మెంటల్ కండిషన్ ఇంకెక్కడ ఏ డ్రగ్‌లోనూ మనకు కనిపించదు. నెక్స్ట్ ఇట్ కమ్స్ మెర్కుకర్. దీని తర్వాత మళ్ళీ మెర్కుకర్‌లో ఉంటుందని చెప్తారు. ఇన్ ద ఫీమేల్ దేర్ ఈస్ ఓవర్ సెన్సిటివ్‌నెస్ ఆఫ్ ఆల్ పార్ట్స్. ఆడవాళ్ళలో అన్ని పార్ట్స్ కూడా ఓవర్ సెన్సిటివ్‌నెస్ ఉంటుంది. అంటే ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ ద ఓవరీస్, యూటరస్, బర్నింగ్ ఇన్ ది వెజైనా, మెంబ్రేనస్ డిస్మెనోరియా, మెన్సెస్ టూ ఎర్లీ, ప్రొఫ్యూజ్ బ్లాక్. అంటే ఓవరీస్ గాని, గర్భసంచి గాని ఇన్‌ఫ్లమేటరీ కండిషన్ రావడం. బర్నింగ్ ఇన్ ది వెజైనా, మానంలో మంట. మెంబ్రేనస్ డిస్మెనోరియా అంటే మెన్సెస్ టైమ్‌లో పీసెస్‌గా పడటము. దానితో ఆ పీసెస్ పడినప్పుడల్లా కడుపు నొప్పి రావడం. మెన్సెస్ బాగా ఎర్లీగా వచ్చి బ్లీడింగ్ ఎక్కువై అది బ్లాక్ కలర్‌లో ఉండడం. ప్యూర్పెరల్ కన్వల్షన్స్ అంటే డెలివరీ తర్వాత బాలింతలో వచ్చేటువంటి ఫిట్స్ గాని. రిటైన్డ్ ప్లసెంటా మావి అనేది పూర్తిగా బయటికి తీయకుండా క్లీన్ చేయకపోవడం వల్ల కొంత ప్లసెంటా ఆ మావి ఉండిపోవడం వల్ల లోపల సెప్టిక్ కండిషన్ వచ్చి ఈ సిట్యుయేషన్‌కి వెళ్ళిన వాటి కేసుల్లో కూడా ఇది పనిచేస్తుంది. బర్నింగ్ పెయిన్స్ మంటతో కూడినటువంటి నొప్పులు. వెన్ దేర్ హావ్ బీన్ నో ఎక్స్‌పల్సివ్ పెయిన్స్ ప్రెజెంట్ టు ఎక్స్‌పెల్ ది ఆఫ్టర్ బర్త్ with the symptoms running all through this remedy. After it has been given, the normal contractions of the uterus have come on with expulsion of the membranes. అంటే పుట్టిన తర్వాత అంటే డెలివరీ అయిపోయిన తర్వాత ఏమవుతుంది ఫస్ట్ బేబీ బయటకొచ్చిన తర్వాత అంటే బేబీ బయటకొచ్చేటప్పటికి లేబర్ పెయిన్స్ ఉంటాయి గదా! తెలుగులో ఏమంటారో తెలీదు. ప్రెగ్నెన్సీ టైమ్‌లో నొప్పులుంటాయి గదా! ప్రసవ వేదనలు. ఆ కంట్రాక్షన్స్ వచ్చి బేబీ బయటకొచ్చేసిన తర్వాత మళ్ళీ కొంతసేపటికి జస్ట్ 2 మినిట్స్ తేడాతో మళ్ళీ కంట్రాక్షన్స్ ఒస్తాయి. ఎందుకంటే ఆ మావి ఊడి బయటకొచ్చేస్తుంది మొత్తం. అప్పుడు డాక్టర్ యాక్చువల్‌గా క్లీన్ జేస్తారు. అలా కాకుండా ఆ మావి కొంచెం ఉండిపోయిందనుకోండి. హ్మ్. అంటే ఆ బయట ఎక్స్‌పల్సివ్ పెయిన్స్ ఆ మావి బయటికి రావడానికి పెయిన్స్ ఉంటాయి గదా! కంట్రాక్షన్స్ అవి రాలేదనుకోండి. అప్పుడేంటంటే విత్ ద సింప్టమ్స్ రన్నింగ్ ఆల్ త్రూ దిస్ రెమెడీ అప్పుడు ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడు మనం ఈ మందు యేసామనుకోండి. యేసిన తర్వాత ఏమవుతుందంటే రావాల్సిన కంట్రాక్షన్స్ వచ్చి
ఆటోమేటిక్గా ఈ మెమరీస్ అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి. ఈ పాయింట్ నాకు తెలియదు, ఇప్పుడు చదువుకుంటే తెలిసింది. అదనమాట విషయం. అంటే అది వైలెంట్ లాన్సినేటింగ్ పెయిన్స్ త్రూ ది కిడ్నీస్ అండ్ బ్యాక్. విపరీతమైనటువంటి ఆ లాన్సినేటింగ్ పెయిన్స్ కిడ్నీలో నడుములోనూ ఉంటాయి. పెయిన్స్ ఇన్ ద లాయిన్స్ అండ్ అబ్డమెన్, అంటే కడుపులోను వెనకాల. లాయిన్స్ అంటే కటి ప్రదేశం అంటారు కదా, అలా. అది వేస్ట్ కదా. లాయిన్స్ అంటే హిప్ బోన్ ఉంటుంది కదా, దానికి పైన కొంచెం. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి పెయిన్ ఆన్ యూరినేటింగ్ సో దట్ హీ మోన్డ్ అండ్ స్క్రీమ్డ్ ఆన్ పాసింగ్ ఎ డ్రాప్. యూరిన్ పాస్ చేసినప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది, దానివల్ల పాపం అతను మూలుగుతాడు, అరుస్తాడు, ఒక్క డ్రాప్ యూరిన్ బయటికి వచ్చినా కానీ. అలా ఉంటుంది అనమాట వ్యవహారం. ఇది క్యాంథారిస్ కి సంబంధించి. మనకి ఇంకా టైం ఉంది, 10 minutes. సో వేరే డ్రగ్ కూడా స్టార్ట్ చేసుకుందాం. సైమెక్స్. ఇది యాక్చువల్గా నేను కూడా చదవలేదు, అంటే ఇంతకు ముందు చదువుకున్నా. ఇది ఫీవర్స్ లో బాగా పనిచేస్తుందని చెప్పారు, గుర్తుపెట్టుకుంటే బాగా పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది మనకి. సైమెక్స్ క్లినికల్ కాన్స్టిపేషన్, కాఫ్, హెమరాయిడ్స్, ఇంటర్మిటెంట్ ఫీవర్, liver complaints of muscles, contraction of muscles, seminal emissions, skin affections of Anning. అంటే మలబద్ధకము, దగ్గు, పైల్స్ ప్రాబ్లంలో, ఇంటర్మిటెంట్ ఫీవర్స్ లో, లివర్ కంప్లైంట్స్ లో, కండరాలకు సంబంధించినది, సెమెన్ బయటికి వచ్చేటప్పుడు ఆ ఎమిషన్స్ అప్పుడు కంట్రాక్షన్స్, సెమినల్ ఎమిషన్స్ వల్ల వచ్చే కంప్లైంట్స్ లో, స్కిన్ ప్రాబ్లమ్స్ లో, యానింగ్, ఈ ఆవలించడం, వీటి వల్ల, ఇటువంటి వాటిల్లో ఇది పనిచేస్తుంది. క్యారెక్టరిస్టిక్స్. సైమెక్స్ ఈజ్ అన్ ఏన్షియంట్ రెమెడీ ఫర్ ఇంటర్మిటెంట్ ఫీవర్. ఎప్పటి నుంచో ఇది వాడుతూ ఉన్నారు ఇంటర్మిటెంట్ ఫీవర్స్. ఏ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఈజ్ వేరీనెస్ అండ్ ఇన్క్లినేషన్ టు స్ట్రెచ్. ఇది వేరీనెస్ అంటే అలసటగా ఉంటుంది. మెయిన్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఏంటి? సైమెక్స్ అలసటగా ఉంటుంది, స్ట్రెచ్ ఒళ్ళు విరుచుకోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట. ద ఫ్లెక్సర్స్ ఆర్ మోస్ట్ ఎఫెక్టెడ్. ఫ్లెక్సర్స్ అంటే, ఫ్లెక్షన్ అంటే ఏంటి? చెయ్యి చాపామనుకోండి, దాన్ని ఎక్స్టెన్షన్ అంటాము. ముడుచుకున్నాం అనుకోండి చెయ్యి, ఎక్కడ ఎల్బో జాయింట్ దగ్గర, మోచేయి దగ్గర ముడిచామనుకోండి పైకి, దాన్ని ఫ్లెక్షన్ అంటాము. ఎక్కడైనా కానీ అది. సో లోపలికి ముడవడానికి ఫ్లెక్షన్ కి సంబంధించిన మజిల్స్ ఉంటాయి, ఎక్స్టెన్షన్ చేయాలంటే ఎక్స్టెన్సర్స్ ఉంటాయి, మజిల్స్. సో ఇక్కడ ప్రాబ్లం దేంట్లో వస్తుంది? ఈ సైమెక్స్ లో ఫ్లెక్సర్స్ మోస్ట్లీ ఎఫెక్ట్ అవుతాయి. పెయిన్స్ ఇన్ ఆల్ జాయింట్స్ యాజ్ ఇఫ్ టెండన్స్ వర్ కంట్రాక్టెడ్ అండ్ టూ షార్ట్. ఎవ్రీ మోషన్ ఆర్ స్ట్రెచింగ్ ఆఫ్ ఆర్మ్స్ ఆర్ లెగ్స్ కాజెస్ టైటనింగ్ పెయిన్ ఇన్ దెమ్. ఇంకా ఏం చెప్తున్నారు? టెండాన్స్, లిగమెంట్ అంటే ఏంటంటే ఒక జాయింట్ దగ్గర బోన్ని అటాచ్ అయి ఉంటుంది, ఒక బోన్ నుంచి ఇంకో బోన్కి ఆ లిగమెంట్. అరే, 2 bones ని జాయిన్ చేసేటువంటి ఇది లిగమెంట్, జాయింట్స్ దగ్గరే ఉంటాయి అవి. టెండన్స్ అంటే ఏంటంటే ఈ మజిల్ బోన్ అటాచ్ అయి ఉంటుంది, దాన్ని టెండన్ అంటారు. ఆ టెండన్స్ కంట్రాక్ట్ అయి ఉంటాయి అన్నమాట, ఇంకా సైజ్ చిన్నగా అయిపోయి ఉంటాయి అన్ని జాయింట్స్ దగ్గర, నొప్పులు దీనివల్ల. ఇంకా ఏమాత్రం మూవ్ చేయాలన్నా, కాళ్ళు కానీ చేతులు కానీ ఇలా చాపాలన్నా, స్ట్రెచ్ చేయాలన్నా వాడికి నొప్పి. టైటనింగ్ అంటే బాగా టైట్ గా అనిపిస్తుంది, ఎందుకంటే అవి టెండెన్స్ షార్ట్ అయిపోయినాయి కదా. సో ఇలా చెయ్యి చాపలేకపోతాడు ఆ షార్ట్నెస్ వల్ల, దానివల్ల పెయిన్ వచ్చేస్తుంది చాపితే.
Nash records the following cure by Dr. Brewster of Syracuse. After driving a fractious horse that tried to run away over a very rough road, a man who was so bruised and sprained about the buttocks and legs that he was confined to the house for a long time in consequence. ఒక అతను ఈ కేసు నాష్ వాళ్ళు ట్రీట్ చేసి చెప్తున్నారు. నాష్ గారు వాళ్ళు ఒక చికాగ్గా ఉన్నటువంటి ఒక కోపంగా ఉన్నటువంటి ఒక గుర్రం డ్రైవ్ చేసినప్పుడు అది ఫాస్ట్ గా పరిగెడటం వల్ల కింద పడిపోతాడు. ఒక రఫ్ రోడ్ మీద అతను ఈడ్చబడి దానివల్ల కంకు దెబ్బలు స్ప్రెయిన్స్ అయిపోతాయి. ఇక్కడ పిరుదుల దగ్గర కాళ్ళల్లో అంతా. ఇంకా చాన్నాళ్ళుగా ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుంది దానివల్ల. అంటే బెడెన్ అయిపోతాడు. ఇట్ సెటిల్డ్ ఫైనల్లీ ఇంటూ వాట్ అపియర్డ్ లైక్లీ టు బి పర్మనెంట్ కంట్రాక్షన్ ఆఫ్ ద లోబ్. ఇలా ఆయన ఎక్కువ కాలం ఇలా ఉండిపోవడం వల్ల పర్మనెంట్ గా ఆ కాళ్ళ దగ్గర కంట్రాక్షన్ అనేది వచ్చేసి ఉండిపోతుంది. నో రెమెడీ రిలీవ్డ్ till Dr. Brewster remembered a case of intermittent fever that he had cured 20 years before, being guided by this symptom. ఈ కంట్రాక్షన్స్ అనే దాన్ని బేస్ చేసుకుని ఇంటర్మీడియట్ ఫీవర్ లో ఈ మందు ఇచ్చాను సైమెక్స్ అనేది ఆ డాక్టర్ గుర్తు చేసుకుని సైమెక్స్ 600 ప్రాంప్ట్లీ క్యూర్డ్ అది వేస్తే తగ్గిందంట. ఇతనికి బెటర్ అయ్యాడు. ఆ కంట్రాక్షన్ ఆఫ్ ద లోవర్ లిమ్స్ తగ్గిందని చెప్తున్నారు. ఇర్రెసిస్టబుల్ స్లీపీనెస్, ఆపుకోలేనంత నిద్ర మత్తుగా వచ్చేస్తూ ఉంటుంది. ఫ్రీక్వెంట్ యానింగ్, మాటికి కూడా ఆవలించడం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెంట్ యానింగ్. నెక్స్ట్ వచ్చేసి సెన్సేషన్ ఆఫ్ యాజ్ ఆఫ్ ఏ కోల్డ్ విండ్ బ్లోయింగ్ ఆన్ ద నీస్. అంటే వాడికి ఏమనిపిస్తుంది, చల్లటి గాలి తగులుతూ ఉన్నట్టుగా ఉంటుంది మోకాలికి. పెయిన్స్ ఇన్ ఆల్ జాయింట్స్ యాజ్ ఇఫ్ టెండన్స్ కంట్రాక్టెడ్ డ్యూరింగ్ చిల్. ఆ చలి వచ్చినప్పుడు ఆ టెండన్స్ అన్ని కూడా కంట్రాక్ట్ అయిపోయి అన్ని జాయింట్స్ దగ్గర నొప్పిగా ఉంటుంది. చిల్ కమెన్సెస్ విత్ క్లెంచింగ్ ఆఫ్ ద హ్యాండ్స్ అండ్ వైలెంట్ రేజింగ్. ఆ చలి వచ్చినప్పుడు ఏమవుతుందంటే చేతులు క్లెంచింగ్ అంటే బిగించినట్టుగా అయిపోతుంది వాడికి. పాపం బిగించినట్టుగా అయిపోయి చేతులు ఇంకా విపరీతమైన వైలెంట్ రేజింగ్ అంటే వాడికి ఇంకా కోపము హింసాత్మకంగా అయిపోతాడు అనమాట వాడు. అంత పెయిన్ ఉంటుంది. బిఫోర్ చిల్ థర్స్ట్ అండ్ హెవీనెస్ ఇన్ ద లెగ్స్, లెస్ థర్స్ట్ విత్ చిల్, స్టిల్ లెస్ విత్ డ్రై హీట్, నన్ విత్ స్వెట్. ఈ చలి రావడానికి ముందు దాహం, కాళ్ళంతా బరువుగా అయిపోవటం, చలి వచ్చిన తర్వాత దాహం తక్కువగా ఉండడం, స్టిల్ లెస్ విత్ డ్రై హీట్, వేడి జ్వరం వచ్చినప్పుడు ఇంకా తక్కువవుతుంది దాహం అంటే, స్వెట్ అనేది ఉండకపోవడం, నన్ను విత్ స్వెట్. ఏ స్వెట్ ఉన్నప్పుడు ఇంక ఇవేమి ఉండవు, అసలు ఉండదు దాహం. అది ఆయన చెప్తున్నారు. అంటే చలి ఫీవర్లో చలి రావడానికి ముందు దాహం ఉండి కాళ్ళంతా బరువుగా అయిపోతాయి. చలి మొదలవంగానే వీడికి కొంచెం దాహం తగ్గుతుంది. జ్వరం వచ్చినప్పుడు కూడా దాహం ఇంకా తగ్గుతుంది. స్వెట్ స్టేజ్ వచ్చినప్పుడు ఇంక అసలు ఉండదు దాహం. ఇది పెక్యులియర్ కదా, స్వెట్ లో ఉండాలి కదా దాహం, స్వెట్ స్టేజ్ లో ఫీవర్ స్టేజ్ లో ఉండాలి కదా. ఆఫ్టర్ ద చిల్ థర్స్ట్ బట్ డ్రింకింగ్ కాజెస్ వైలెంట్ హెడేక్, టిక్లింగ్ ఇన్ ద లారింగ్స్ కాజింగ్ డ్రై కంటిన్యూస్ కాఫ్. ఇంకా ఏంటి, చలి తగ్గిపోయిన తర్వాత దాహం వేస్తుంది కానీ తాగితే విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది. గొంతులో ఏదో ఈకతో ఇస్తే ఎలా ఉంటుంది, టిక్లింగ్ సెన్సేషన్ వచ్చి డ్రై కాఫ్ వచ్చేస్తుంది కొరబోయినట్టుగా. ఇక్కడ క్లాస్ ఆపుతాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహేష్ గో బ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.